హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 4వ తారీఖున 2 జిల్లాల్లో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 4వ తారీఖున మొత్తం 2 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఏ జిల్లాల్లో అంటే కనుక నెల్లూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా మరొక జిల్లా వచ్చేసి ఈస్ట్ గోదావరి జిల్లాలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి మార్చి 4వ తారీఖున. ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మిగతా జిల్లాల వాళ్ళు మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తుంటారనమాట. కాబట్టి మీ జిల్లా నేమే కామెంట్ రూపంలో తెలిపితే కనుక ఖచ్చితంగా నేను మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఫస్ట్ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం చూసుకుంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కనుక రాజానగరం అండి. ఇక్కడ చూడొచ్చు మీరు వెన్యూ ఏ ప్రాంతం అంటే కనుక జాబ్ మేళా 4th మార్చ్ 2025 10 AM ఇచ్చారు. ఎంపీడీఓ ఆఫీస్ రాజానగరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. ఎంపీడీఓ ఆఫీస్ రాజానగరం, ఈస్ట్ గోదావరి. ఇక ఈ మొత్తం 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. ఈ జిల్లాలో వరుణ్ మోటార్స్ కంపెనీలో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. 10th క్లాస్ అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. డిగ్రీ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. అలాగే బీటెక్ మెకానికల్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి రాజమండ్రి, అలాగే రామచంద్రాపురం, కాకినాడ ఈ ప్రాంతంలో వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. కానీ నెక్స్ట్ జిల్లా ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఎవరైతే జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకుంటారో అభ్యర్థులు మాత్రం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిందే ఉంటుందన్నమాట. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మరొక జిల్లా చూసుకుంటే నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కనుక విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, కాకటూర్, ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్. ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, కాకటూర్, ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్ అనమాట. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారండి. మార్చి 4వ తారీఖున ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. మార్చి 4వ తారీఖున జాబ్ మేళా అయితే ఉంటుందన్నమాట. 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. అర్హతలు చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సి టు ఎనీ డిగ్రీ అంటే 10th క్లాస్ నుంచి డిగ్రీ అర్హత వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మరికొన్ని కంపెనీల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లాలోనే వర్క్ లొకేషన్ కూడా ఉంటుందండి.
ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా మిగతా జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.